తెలంగాణలో బీజేపీ ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పాత బస్తీ ప్రశాంతతను బీజేపీ దెబ్బతీస్తోంది అంటూ ఎంఐఎం చేసిన ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది బీజేపీ. కృష్ణాష్టమి రోజున పాత బస్తీలోని 2 అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 అదుపులోకి తీసుకున్నారు. అయితే స్థానిక కార్పొరేటర్ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలి అంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆలయం దగ్గరకు వచ్చి బీజేపీ నేతలు దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పాత బస్తీ ప్రశాంతతను బీజేపీ దెబ్బతీస్తోందని ఎంఐఎం ఆరోపిస్తోంది. ఆందోళనలతో ఉద్రిక్తతలు రేపడానికి కుట్రలు పన్నారని మండిపడింది. కావాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని, వారి కుట్రలను పోలీసులు తిప్పికొట్టినట్లు గుర్తు చేసింది. బీజేపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని, దాడులను తిప్పికొట్టడం తమకు తెలుసని స్పష్టంగా చెప్తోంది ఎంఐఎం. डीसीपी को तहरीरी कंप्लेंट दिया है और वो फुटेज भी सीसी फुटेज भी जो है उनको हवाले किए हैं। वो डीसीपी साहब ने तयखुन दिया है कि उन तमाम फुटेज को देखकर उन जो भी यहाँ पर गैर मुकामी लोग आकर तशद्दुद करना चाहते हैं उनके खिलाफ एक्शन लिया जाए। అయితే ఎంఐఎం ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది బీజేపీ. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విగ్రహం తల తీశారని ఆరోపించింది. ఓవైసీ బ్రదర్స్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ. మరోసారి దేవాలయాలపై దాడులు జరగకుండా ఓవైసీ బ్రదర్స్ హిందువులకు హామీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాకరణ దీక్షల వర్తగాన్ని ఎఫ్ఐఆర్ కి బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే ఎఫ్ఐఆర్. మరి దీనికి ఏం చేయాలి? ఏం చేయాలి? దీనికి ఇక్కడికి ఎంఐఎం ఎంపీ ఎంఐఎం ఎమ్మెల్యే చంద్రాన్ని గుర్తకు రావాలి. ఇక్కడ క్షమాపణ చెప్పుకోవాలి. చాలా అమ్మవారి ముందు పెట్టాలి. ఇంకొక దేవాలయం ముట్టుకోమని మనకి వాగ్దానం